పరలోకమందున్న మా తండ్రి, ఆరాధన. కృపా సత్య సంపూర్ణుడవై మా మధ్య సంచరించిన యేసుదేవా, జ్ఞానాత్మనిచ్చి మమ్ము నడిపించు పరిశుద్ధాత్మా, త్రియేక దేవా నమస్తే నమస్తే. నమో నమః. పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. ఆరాధించండి ప్రియులారా, అర్పించగరండి. ఆరాధించండి ప్రియులారా, అర్పించగరండి. మనసార తండ్రిని పూజింపరారండి, మనసార తండ్రిని పూజింపరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. ఆశ్చర్యకరుడు మన ప్రభువు, అద్భుతకారుడు బలవంతుడు. ఆశ్చర్యకరుడు మన ప్రభువు, అద్భుతకారుడు బలవంతుడు. ఆరాధనీయము ఆ దైవ ప్రేమ, ఆరాధనీయము ఆ దైవ ప్రేమ. సిలువలో చేసిన రక్షణ కార్యం, ఆనందరూపుని కలువరి యాగం. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ.
రసరమ్యమైన ప్రభునామమును పాడి రక్షణ వస్త్రమును పొందుదము. దుఃఖ దినములు గతించిపోగా కొనియాడి స్తుతించి భజింపరారండి. కొనియాడి స్తుతించి భజింపరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. Request all the diocesan clergy and also religious work in Vijayawada to come to the altar and bow to the altar and sit either side of the altar, not one side, either side of the altar, please. రక్షణ వస్త్రమును పొందుదము. ప్రభునామమును పాడి రక్షణ వస్త్రమును పొందుదము. దుఃఖ దినములు గతించిపోగా దుఃఖ దినములు గతించిపోగా కొనియాడి స్తుతించి భజింపరారండి. కొనియాడి స్తుతించి భజింపరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. ఆరాధించండి ప్రియులారా, అర్పించగరండి. ఆరాధించండి ప్రియులారా, అర్పించగరండి. మనసార తండ్రిని పూజింపరారండి. మనసార తండ్రిని పూజింపరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. రసరమ్యమైన ప్రభునామమును పాడి రక్షణ వస్త్రమును పొందుదము. దుఃఖ దినములు గతించిపోగా దుఃఖ దినములు గతించిపోగా కొనియాడి స్తుతించి భజింపరారండి. కొనియాడి స్తుతించి భజింపరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. ఆశ్చర్యకరుడు మన ప్రభువు, అద్భుతకారుడు బలవంతుడు.
I request the priest kindly leave the front stage to the diocesan clergy. May I request the priest to leave the front stage to the diocesan clergy. I request the priest to leave the front stage to the diocesan clergy and the religious priests working in the diocese.
కొనియాడి స్తుతించి భజింపరారండి కొనియాడి స్తుతించి భజింపరారండి పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ ఆరాధించండి ప్రియులారా అర్పించదరండి ఆరాధించండి ప్రియులారా అర్పించదరండి మనసార తండ్రిని పూజింపరారండి మనసార తండ్రిని పూజింపరారండి పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ ఆశ్చర్యకరుడు మన ప్రభువు అద్భుతకారుడు బలవంతుడు ఆశ్చర్యకరుడు మన ప్రభువు అద్భుతకారుడు బలవంతుడు ఆరాధనీయము ఆ దైవ ప్రేమ ఆరాధ్యనీయము ఆ దైవ ప్రేమ సిలువలో చేసిన రక్షణ కార్యం ఆనందరూపుని కలువరి యాగం పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ ఆరాధించండి ప్రియులారా అర్చించదరండి ఆరాధించండి ప్రియులారా అర్పించదరండి మనసార తండ్రిని పూజింపరారండి మనసార తండ్రిని పూజింపరారండి పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ ప్రియమైన సహోదరి సహోదరులారా దివ్య బలి పూజ ప్రారంభం కాబోతుంది కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్పంచుకుందాం. నౌ ద అపోస్టలిక్ అడ్మినిస్ట్రేటర్ మోస్ట్ రెవరెండ్ గోవింద్ జోజీ విల్ గ్రీట్ అండ్ వెల్కమ్ ద బిషప్స్, ద క్లర్జీ, రిలీజియస్ అండ్ ద ఫెయిత్ఫుల్. విజయవాడ పాలనాధికారి మహాఘనత చెందిన గోవింద జోజీ పీఠాధిపతులు ఇప్పుడు పీఠాధిపతులకు, గురువులకు, కన్ని స్త్రీలకు, సకల విశ్వాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతారు. విజయవాడ నూతన పీఠాధిపతులుగా ఎన్నికైన పూజ్యులు మహాఘనత వహించిన తెలగతోటి రాజారావు గారి అభిషేక ప్రతిష్టోత్సవ మహోత్సవానికి వచ్చేసిన భారత నేపాల్ వాటికన్ ప్రతినిధి అయిన హిస్ గ్రేస్ మోస్ట్ రెవరెండ్ సల్వతరే పినాకియో, హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు
మహాఘనత వహించిన తుమ్మా బాలగారికి, విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన మల్లవర్ ప్రకాష్ గారికి, ఇతర పీఠాధిపతులకు, monsignor Henrik Jagodzinski, Father Shantiano Brambille, Superior General of Montfort Fathers, Rome, Reverend Brother Clerical, Superior General of Montfort Brothers of St. Gabriel, Rome, Reverend Sister Paula, Superior General of Hospitaller Sisters of Mercy, Rome, Superior Generals, Provincials, గురువులకు, మఠవాసులకు, గౌరవ అతిథులకు, దైవ ప్రజలందరికీ విజయవాడ మేత్రాసన పేరిట స్వాగతం పలుకుచున్నాను. A warm and hearty welcome to you, dear Your Grace Archbishop, Most Reverend Salvatore Pinacchio, the Apostolic Administrator, Nuncio of India. Please clap. For this historic event in the Diocese of Vijayawada, thank you, Your Grace, for being with us in the name of the Church to consecrate and to install the new shepherd for the Diocese of Vijayawada. మన దేవుడు మంచి కాపరి. తిరుసభ అవసరాలను బట్టి సమయానుకూలంగా దైవ ప్రజలకు కాపర్లను ఇస్తూ ఉంటారు. గత 3.5 సంవత్సరాలుగా కాపరి కోసం నిరీక్షిస్తున్న విజయవాడ మేత్రాసానికి దేవుడిచ్చిన గొప్ప కానుక ఈరోజు. మనందరి ప్రార్థన ఫలితం ఈరోజు జరిగే వేడుకలు. విజయవాడ ముద్దుబిడ్డ, 36 సంవత్సరాల మౌంట్ఫోర్ట్ సభ గురువు, ఆధ్యాత్మికలో అపార అనుభవజ్ఞులు, పరిపాలన దక్షత కలిగి మౌంట్ఫోర్ట్ సభను ఎన్నో విధాలుగా ముందుకు నడిపించి మెప్పు పొందిన తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు ఈ మేత్రాసానికి పీఠాధిపతులుగా నియమింపబడటం మనందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంలో ఫ్రాన్సిస్ జగద్గురువులు, పాపగారి ప్రతినిధి అయిన మహాఘనత వహించిన సల్వతోరే పినాకియో గారికి ఈ విజయవాడ మేత్రాసన తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. I wish to express a sincere gratitude on behalf of the clergy, religious, and the faithful of the Diocese of Vijayawada to His Holiness Pope Francis, and to you, Your Grace, Most Reverend Salvatore Pinacchio, for giving His Excellency Raja Rao as the new shepherd for the Diocese of Vijayawada. ఈరోజు మేత్రాసన చరిత్రలో అత్యంత పవిత్రమైన తరుణం. ఈరోజు పవిత్రాత్మ మన మధ్యకు దిగిరానున్న రోజు. తిరుసభ చేత పీఠాధిపతులకు ఎన్నికైన ఫాదర్ రాజారావు గారి మీద ఆత్మ దిగి వచ్చి అభిషేకించబడే తరుణం ఇది. ఈనాటి నుంచి వీరు క్రీస్తు ప్రభువుని పరిపూర్ణ యాజకత్వంలో పాలు పంచుకొని అపోస్తల పారంపర్యంలో భాగస్థులు కాబోతూ ఉన్నారు. వీరి ద్వారా దేవుడు విజయవాడ మేత్రాసనపై అనుగ్రహ వర్షం కురిపించబోతున్న ఈరోజు ఇది. ఇంతటి అనుగ్రహ పరిపూరిత తరుణంలో ఏకకంఠంతో నూతన పీఠాధిపతుల కోసం మరియు
విజయవాడ మేత్రాసనం కోసం ప్రార్థన చేయమని మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దాదాపు 3.5 సంవత్సరాల కాలం పాటు ఈ విజయవాడ మేత్రాసన అపోస్తలిక పాలనాధికారిగా ఉన్న నన్ను గౌరవించి సహకరించిన ఈ మేత్రాసన గురువులకు, మఠవాసులకు, దైవ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. At this auspicious occasion, I cannot forget to thank the priests, religious, and the people of God of Vijayawada Diocese for your love and collaboration for the past 3.5 years as the Apostolic Administrator. మరొకసారి పీఠాధిపతులుగా ఎన్నికైన తెలగతోటి జోసెఫ్ రాజారావు గారిని అభినందిస్తూ దేవుని యొక్క ఆశీస్సులు హేరాళంగా కురియాలని, వీరి ద్వారా ఈ మేత్రాసనము అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ పూజను కొనసాగించమని మహాగణత వహించిన సల్వతోరి పినాకియో గారిని కోరుచున్నాను. I take this opportunity to thank you, Your Grace, Archbishop Salvatore Pinacchio, for placing your trust in me and giving the opportunity to know and to serve the Church of Vijayawada for the past 3.5 years as the Apostolic Administrator. It had been my pleasure to carry out my ministry here for the past few years. Now, may I request Your Grace to continue the Eucharistic celebration and preside over the consecration and installation ceremony of the new shepherd of Vijayawada Diocese, Most Reverend Telagatoti Joseph Rajarao. Thank you. దయచేసి భక్తులందరూ కూడా నిలబడండి. In the name of the Father, of the Son, of the Holy Spirit. Amen. Peace be with you. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ చేరిన మన అపోస్టాలిక్ నున్సియో గారితో పీఠాధిపతులతో కలిసి ఈ దివ్యబలి పూజ ఆ పరమతండ్రికి అప్పగిస్తూ ఈ పవిత్రమైన ఈ పూజాబలి సమయంలో విజయవాడ పీఠం కోసం గురువులు, మఠవాసులు, విశ్వాసులు అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ భక్తియుతంగా ఈ పూజలో పాల్గొందాం. ఒకే ఒక ఆలోచన, కోరిక, ఈ పూజలో పాల్గొనే మనందరికీ ప్రభువు కొత్త కాపరిగా ఎన్నుకొనినటువంటి మహాగణత వహించిన తెలగతోటి జోసెఫ్ రాజారావు గారిని ఆశీర్వదిస్తూ వారి సేవా జీవితాన్ని దీవిస్తూ నూరంతలుగా ఫలింపచేయాలని ఈ విజయవాడ మేత్రాసనం వాళ్ళ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతూ అన్ని విధాలుగా ముందుకు సాగాలని మనం ఈరోజు ఈ పూజా సమయంలో ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఈ బలి పూజలో పాల్గొన్న తయారవుదాం. అందరం చేతులు జోడించి ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ పవిత్రమైన ఈ బలి పూజలో శుద్ధమైన మనసులతో ఈ కొత్త కాపరి రావడం ఆ ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క చిత్తము, తన మందను ఈ విధంగా పరామర్శిస్తూ నడిపించడానికి తాను ఏర్పాటు చేస్తున్న కాపరి. ఆ దృక్పథంతో మహాగణత వహించిన తెలగతోటి రావు గారిని గుర్తిస్తూ, అంగీకరిస్తూ, స్వీకరిస్తూ ప్రార్థన చేద్దాం. అయోగ్యులము, పాపాత్ములమైన మనం
ఈ ప్రభు సమక్షంలో ఉన్న మరొకసారి ఈ పవిత్ర విందులో పాల్గొన్న యోగ్యులను చేయమని దీనమైన మనసులతో ప్రభు యొక్క క్షమాపణ కోరి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను కూర్చున్నాను. ఎలైన తలుపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని మాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దయచూపుము క్రీస్తువా, దయచూపుము. దయచూపుము క్రీస్తువా, దయచూపుము. ప్రభువా దయచూపుము క్రీస్తువా, దయచూపుము. ప్రభువా దయచూపుము క్రీస్తువా, దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దయచూపుము, దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము, మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని
Let us pray. O God, who out of the abundance of your untold grace alone choose to set your servant and the priest, Joseph Rajarao Telagagototi, over your church of Vijayavada this day, granted he may carry out worthily the office of bishop, and under your governance in all things he may direct by word and example the people entrust to his care. Through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God forever and ever. నన్ను అభిషేకించెను, అతని ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకును, శోకవస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసగుటకును, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరికి వందనములు. శాంతిని ప్రేమించ నేర్పుమయా. చెడ్డను వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమించ నేర్పుమయా. నీతిమంతులను కనిపెట్టువాడా, నిందారహితముగా జీవింతును, నిందారహితముగా
మార్గమున తరించనేను నీ ఘననామమే కీర్తింతును నీ ఘననామమే కీర్తింతును నీ బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయా నా మంచి యేసయ్యా నా మంచి యేసయ్యా నా మంచి యేసయ్యా నా మంచి యేసయ్యా. రెండవ పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 14వ వచనం వరకు. అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు పిరికితనమును కాక తన ఆత్మచే శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహమును ప్రసాదించెను. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు ఆయన బందీనకు నన్ను గూర్చి నువ్వు సిగ్గుపడకము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. మనము చేసిన కార్యముల వలన గాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశముతోనే ఆయన మనలను రక్షించి తన ప్రజలుగా ఉండపిలిచెను. అనాది కాలమునే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రదర్శించను. అపోస్తలునిగా, బోధకునిగా ఈ సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను నియమించెను. అందువలననే నేను ఈ బాధలను అనుభవించుచున్నాను. అయినను నేను సిగ్గుపడుటలేదు. నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలియను. ఆయన నాకు అప్పగించిన దానిని ఆనాటి వరకు సంరక్షింపగలడని నాకు గట్టి నమ్మకము ఉన్నది. నీవు నా నుండి వినిన దానిని స్వచ్ఛమైన సిద్ధాంతమునకు ఆదర్శముగా పాటించుచు క్రీస్తు యేసునందు లభించు విశ్వాస ప్రేమలందు నిలిచి ఉండుము. నీకు ఒప్పగింపబడిన ఈ ఉత్తమ విషయములను మన యందు వసించు పవిత్రాత్మ సహాయముతో పదిలపరుచుకొనుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనీయుడా అతి శ్రేష్ఠుడా యేసయ్యా, ఆదరణకర్తవయ్యా, మమ్ము నడుపు మా కాపరి. ఆరాధనీయుడా అతి శ్రేష్ఠుడా యేసయ్యా, ఆదరణకర్తవయ్యా, మమ్ము నడుపు మా కాపరి. ఆరాధనీయుడా చాటున దాయుమయ, నీ జ్ఞానము చొప్పున నడుపుమయ. ఆరాధనీయుడా హల్లెలూయా 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 హల్లెలూయా.
చేత ప్రాణము పోసి పరముకు నడిపించు కాపరివే, కోపగించినను కృపను చూపే పరమ తండ్రివే. శక్తి చేత ఆత్మబలముతో మమ్ము పోషించు మే పరివే, సరిచేయుచునే నీ రూపము ఇచ్చి పరమ శిల్పివే. నీ వాక్యపు పచ్చికలో నీ కరుణా జలములో, నీ వాక్యపు పచ్చికలో నీ కరుణా జలములో మమ్ము నడిపించు మమ్ము నడిపించు మమ్ము నడిపించు మమ్ము నడిపించు మమ్ము నడిపించు మమ్ము నడిపించు. ఆరాధనీయుడా అతి శ్రేష్ఠుడా యేసయ్యా, ఆదరణ కర్తవయ్యా, మమ్ము నడుపు మా కాపరి. ఆరాధనీయుడా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. అంతట ప్రభువు జనులకు బోధించెను. నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయును. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింతలేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును.
నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోడుకొని రావలయును. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉందును. ఇది క్రీస్తు సువిశేషము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు పవిత్రాత్మ గీతం ఆలపింపబడుతుంది గాయక బృందం చేత. అందరూ కూడా కలిసి ఏక మనస్కులై లాటిన్లో వెనిక్రియేతోర్ అనే పవిత్రాత్మ గీతాన్ని ఆలపిస్తూ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరి మీద వేంచేసి వచ్చే విధంగా, ముఖ్యంగా నూతన పీఠాధిపతులు విజయవాడ పీఠాధిపతుల మీద వేంచేసి వచ్చే విధంగా పవిత్రాత్మ గీతం ఆలపించబడుతుంది. Veni creator spiritus, mentes tuorum visita, implesu perna gratia, que tu creasti pectora, fidi celis Paraclitus, altissimi Dominum Dei, fons vivus igis caritas, et spiritualis unctio. Tu sempiformis mulere, distus pater et extere, turite promissum protis, servum editas cultura. Accende lumen sensibus, infundem amore cordibus, inferma nostri corporis, virtute firmans perpeti. Hostere repellas longinus, pacem que donis protinus, ductores icte previor, vitemus omne noxium, petesciamus da Patre, noscamus atque filius, tequatrius que spiritum, credamus omni tempore. Die Patris et gloria, et Filii qui amaterus, surrexit ac para
విజయవాడ 6వ పీఠాధిపతిగా మహాఘనత వహించిన తెలగతోటి జోసెఫ్ రాజారావు పవిత్రాభిషేకము అభ్యర్థిని పరిచయం అనర్చుట. ఇప్పుడు విజయవాడ పీఠం గురువుల ప్రతినిధి మోన్సినోర్ ఎం చిన్నప్ప పీఠాధిపతులుగా ఎన్నిక చేయబడిన మహాఘనత వహించిన జోసెఫ్ రాజారావు తెలగతోటి గారిని అభిషేక కాండ నిర్వహిస్తున్న అపోస్తోలిక నున్షియో మోస్ట్ రెవరెండ్ సల్వతోరో పెనాకియో అగ్రపీఠాధిపతులకు పరిచయం చేస్తారు. Most Reverend Father, the Church of Vijayawada asks you to ordain Reverend Monsignor Telagatoti Joseph Rajarao for the service as Bishop. Have you a mandate from the Holy See? We have. Let it be read. ఇప్పుడు అపోస్తలిక ఉత్తర్వును లతీను భాషలో రెవరెండ్ ఫాదర్ మరియన్న గారు, తెలుగులో రెవరెండ్ ఫాదర్ జాన్ రాజ్ గారు మనకు చదివి వినిపించెదరు. Franciscus Episcopus Servus Servorum Dei, Dilecto Filio Iosepo Rajarau Telagatoti, Sodali Societatis Maria Montefortane, Electo Episcopo Vijayavadano, Salutem et Apostolicam Benedictionem. Cum precipiendus sit pastor cathedrali ecclesiae Vijayavadane, vacanti post translatum venerabilem fratrem Prakash Mallavarapu ad metropolitanam sedem Vishakhapatnamensem, audita congregatione pro gentium evangelizatione, tu, dilecte fili, debitis dotibus ornatus rerunque pastorialum, atque theologiae biblicae et spiritualis spiritus, dignus videris qui illam regas. Nos igitur in Beati Petri Cathedra positi deque totius dominici gregis bono solliciti, summa nostra apostolica potestate te nominamus episcopum Vijayavadanum cunctis cum iuribus et obligationibus. Permittimus ut ordinationem a quolibet catholico episcopo extra urbem Romam accipias liturgicis servatis legibus ac premissis catholicae fidei professione iureque iurando fidelitatis erga nos et nostros successores secundum sacros canones. Mandamus in super ut he littere in notitiam veniant cleri populique ipsius diocesis. Quos hortamur ut te leti accipient tecumque iugiter conjuncti maneant. Fac denique dilecte fili ut gravissimum episcopi officium ita valeas obire ut fideles tibi crediti pergant crescere quotidie in fide spe ac maxime in caritate, que lex est fundamentalis perfectionis humani. Paracliti spiritus dona,
de precante Sancto Ludovico Maria Grignion de Montfort, et auspice Beata Vergine Maria, sint iugiter tecum, et cum ista carissima ecclesiali communitate in delecta India. Datum Rome, apud Sancto Petrum, die 11 mensis Decembris, anno Domini bis millesimo decimo quinto, jubileo misericordiae, pontificatus nostri tertio, Franciscus. దైవ సేవకులకు సేవకుడైన ఫ్రాన్సిస్ పీఠాధిపతి, మాంట్ఫోర్ట్ మేరియన్ సభ సభ్యులు, విజయవాడ కథోలిక పీఠాధిపతిగా ఎన్నికైన తమ ప్రియతమ తనయుడు తెలగతోటి జోసెఫ్ రాజారావుకు అభినందనలు ఆశీస్సులతో వ్రాయనది. మాన్యులు మా సహోదర పీఠాధిపతి మల్లవరపు ప్రకాష్ గారు విశాఖపట్టణ అగ్రపీఠమునకు బదిలీ కావడముతో ఖాళీ అయిన విజయవాడ పీఠమునకు కాపరిని నియమించవలసి వచ్చినది. కావున మేము ప్రజల సువార్తీకరణ సమితిని సంప్రదించి మీ శక్తి సామర్థ్యములు, విశ్వాసుల కాపరిగా ఉన్న అనుభవము, పవిత్ర గ్రంథ ఆధ్యాత్మిక దైవ శాస్త్రాలలో ఉన్న ప్రావీణ్యముల కారణముగా విజయవాడ మేత్రాసనమున పాలించుటకు మీరు తగిన వారని మేము భావించాము. పునీత రాయప్ప గారి వారసులముగా, దేవుని ప్రజల రక్షణ బాధ్యత కలిగిన వారముగా మేము మాకు గల అత్యున్నత అపోస్తోలిక అధికారముతో మేము సకల బాధ్యతలు హక్కులతో విజయవాడ పీఠాధిపతిగా నియమించుచున్నాము. కావున మీరు దైవార్చన నియమములను పాటించుచు కథోలిక విశ్వాస ప్రమాణమును చేసి శ్రీసభ పవిత్ర శాస్త్రముల ప్రకారము మాకు మా వారసులకు విధేయతను ప్రకటించి రోము నగరము వెలుపల ఏ పీఠాధిపతి చేతనైనను పీఠాధిపతిగా అభిషేకమును పొందగలరు. అదే విధముగా ఈ నియామక పత్రమును మేత్రాసన గురువుల, విశ్వాసుల దృష్టికి తేవలసినదిగా ఆదేశించుచున్నాము. మేత్రాసన గురువులు, విశ్వాసులు ఆనందముతో మిమ్ములను ఆమోదించి ఎల్లకాలము మీతో ఏక మనస్కులై ఉండవలెనని ఉద్బోధించుచున్నాము. చివరగా ప్రియ కుమార, మీ సంరక్షణకు అప్పగింపబడిన భక్తకోటి అనుదినము విశ్వాసములో, నిరీక్షణలో, ప్రధానముగా క్రైస్తవ పరిపూర్ణతలోని మౌలిక నియమమైన ప్రేమలో వర్ధిల్లునట్లు పీఠాధిపతిగా మీరు మీ బాధ్యతలను నిర్వహించుటకు మీ సంపూర్ణ శక్తిని వెచ్చించవలెను. పునీత లూయి మేరీ గ్రిగ్నియోన్ మోంట్ఫోర్ట్ ప్రార్థనలు, మరియ తల్లి సంరక్షణ ద్వారా పవిత్రాత్మ వరములు మీకు, ప్రియ భారతదేశంలోని విశ్వాసులందరికీ లభించునగాక. ఇది 2015 డిసెంబర్ 21వ నాడు రోము నగరములోని పునీత రాయప్ప గారి బృహద్దేవాలయములో మా అపోస్తలిక పాలన 3వ ఏట వెలువరించిన నియామక పత్రము. దయవించి అందరూ చెప్పండి, సర్వేశ్వరునికి వందనములు. Most Reverend Tumabala, Archbishop Hyderabad, Most Reverend Malarapu Prakash, Archbishop Visakhapatnam, dear brothers in the Episcopate, Father Santino Brambilla, Superior General of Montfort, Mary's fathers, and all the members of the Montfortian family, Reverend Fathers, religious men and women, distinguished religious
and the civil authorities, brothers and sisters in Jesus Christ. It is a matter of great joy that I preside over the episcopal ordination and installation ceremonies of Bishop-elect Joseph Rajarao Telegatoti in this beautiful scenario here in this place where the Pime Fathers started the mission in this region, in this beautiful shrine of Our Lady of Lourdes. As the Apostolic Nuncio, I convey to you, Bishop-elect Rajarao, and to all the priests and faithful of the Diocese of Vijayawada, apostolic greetings and a blessing from the Holy Father, Pope Francis, particularly to the Superior Generals and the members of the Montfortian Fathers and community. Let me communicate to you also the congratulations of the Congregation for the Evangelization of the Peoples, as well as my own prayers and the best wishes. Today is the feast of the presentation of the Lord. Mary and Joseph take infant Jesus to the temple in Jerusalem 40 days after his birth to complete Mary's ritual purification after childbirth and to perform the redemption of the firstborn son in obedience to the Torah. I wish to felicitate in a particular way the religious here present in large numbers, men and women consecrated to the Lord, as today marks the conclusion of the year of consecrated life. We are grateful to you all for the service to the local and universal church and pray the Heavenly Father to bless the religious congregation with abundant graces and vocations. Dear friends, we heard the word of God. We now reflect briefly together about the message received in these readings in the Gospel, in this special ceremony of the ordination and installation of our brother Bishop-elect Rajarao. In the first reading, Prophet Isaiah is expressed his call and the mission entrusted to him by the Lord. The Spirit of the Lord God is upon me, because the Lord has anointed me to bring the good news to the afflicted. He has sent me to bind up the brokenhearted, to proclaim liberty to the captives, to proclaim the year of the Lord's favor, to comfort all who mourn, to give them the oil of gladness instead of mourning, the mantle of praise instead of faint of spirit. In the Gospel, Jesus comes to Nazareth, and he reads out from the same passage from the book of Prophet Isaiah. He concludes saying, "Today the scripture has been fulfilled in your hearing," meaning to say, this prophecy has been realized in his own person. Dear Bishop Joseph Rajarao, the first reading deals with the call and the mission of Isaiah and of Jesus. Today, we celebrate your call by the Lord and the mission given to you as a Bishop of Vijayawada. The Spirit of the Lord is upon you. He consecrates you and appoints you to be the bishop for the service of this diocese.
I earnestly wish that, as anointed by God, you shall respond to the call of the Lord to serve the people of this diocese with utmost care, diligence, prudence, above all, by discerning the will of God. Dear Bishop Joseph Rajarao, as part of my exhortation, I quote the words of St. Paul to Timothy in today's reading. In the words of Paul, I remind you to rekindle the gift of God that is within you through the laying on of my hands. For God did not give us a spirit of timidity, but a spirit of power and love and self-control. Dear Bishop, you shall rekindle the gift of God that is within you. Paul reminds you that you shall not have the spirit of timidity, but shall have the spirit of power. Spirit of power is not exercising power over the people or to rule them. It is the inner spiritual power which produces service and love in your pastoral ministry. I shall recall to you the mind of the Church regarding the responsibilities of a bishop. The title of bishop is not one of honor, but of function, and therefore a bishop should strive to serve rather than to rule. Such is the counsel of the Master. The greater should behave as if he were the least, and the leader as if he were the one who serves. Proclaim the message whether it is welcome or unwelcome. Correct error with unfailing patience and the teaching. Pray and offer sacrifice for the people commit to your care, and so draw every kind of grace for them from the overflowing holiness of Christ. Remember that as a bishop, you should always have, as St. Paul says in today's reading, the spirit of love and self-control. Jesus says, I am the good shepherd. The good shepherd lays down his life for the sheep. I know my own and my own know me, and I lay down my life for the sheep. Dear Bishop Joseph Rajarao, now you are representing Jesus, the shepherd in the Diocese of Vijayawada. I hope that you will avail yourself with your full energy and total person to accomplish your mission as the shepherd of the flock of this diocese. You should be a shepherd living with the smell of the sheep and in the midst of the flock, as Pope Francis terms it. With joy and gladness, you shall give attention to the way the faith has been lived and shall live in the parishes, village areas, religious communities, and in all the institutions of the Diocese of Vijayawada. Moreover, in the spirit of the motto of the Jubilee Year Mercy, you shall be compassionate like the Father. Dear Bishop Joseph Rajarao, totus tuus is in your episcopal motto. It's a Latin phrase meaning totally yours, which expresses your personal consecration to Mary, based in the spiritual approach of St. Louis de Montfort. It was also the coat of arms of Pope St. John Paul II, who was convinced that true devotion to Mother of God is actually Christocentric. Indeed, it is very profoundly rooted in the mystery of the Blessed Trinity and the mysteries of the incarnation of the redemption.
Today I wish that you consecrate yourself with an act of surrender and entrustment to Mary as St. John Paul II coined it. His purpose is to deepen a relationship with God through Mary, who was given to the Church a spiritual mother by Jesus Christ on the cross. May Mary guide, direct, and nurture you, and always lead you towards her Son, Jesus Christ. Dear friends, I take this opportunity to express my gratitude to Most Reverend Prakash Malarapu, Your Lordship, Your Grace, as the Bishop of Vijayawada for about 10 years. You were shepherding the people of God of the Diocese of Vijayawada very efficiently till you were appointed the Archbishop of Visakhapatnam. The entire Diocese of Vijayawada, the priests, the religious, the faithful, and all the people present here, and I personally express our gratitude to your Lord, to your grace, for the wonderful leadership you have given to the diocese. Dhanyavad. Also, let me express also my gratitude to the Apostolic Administrator, dear Bishop Govindu Georgi. A special word of thanks to you for your great service as Apostolic Administrator of the Diocese of Vijayawada for 3.5 years. Dhanyavad. Before I conclude, let me address a few words to the priests, the religious, and the laity of the Diocese of Vijayawada. My paternal words to you are that you may cooperate with your bishop in the spirit of obedience and ecclesial communion. Listen to the words of your bishop and follow his guidance so that you may build up the local church of Vijayawada as part of the kingdom of God. Respect your bishop as a minister of Christ and a steward of the mysteries of God. He has been entrusted with the task of witnessing to the truth of the gospel and fostering a spirit of justice and holiness. Remember the words of Christ spoken to the apostle. Whoever listens to you, listen to me. Whoever rejects you, rejects me. And those who reject me, reject the one who sent me. May the patron of the Diocese of Vijayawada, St. Joseph, intercedes for you. May the Lord shower upon you his choicest blessings through the intercession of Mary, our blessed Mother. Amen. ఇప్పుడు ఇదే ప్రసంగాన్ని ఏలూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన పొలిమేర జయరావు గారు మనకు చదివి వినిపించెదరు. విజయవాడ 6వ కథోలిక పీఠాధిపతిగా యాజక మాన్యులు తెలగతోటి జోసెఫ్ రాజారావు గారి పవిత్రాభిషేక ప్రతిష్టోత్సవ దివ్యబలిలో కథోలిక క్రైస్తవ జగద్గురువుల భారత రాయబారి సాల్వెతోర్ పెనాకియో అగ్రపీఠాధిపతుల దివ్య సందేశం. హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు తుమ్మాబాల ఏలినవార, విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు మల్లవర ప్రకాష్ ఏలినవార, సహచర పీఠాధిపతులారా, గురువులారా, మఠవాసులారా, గౌరవనీయులైన ఇతర మత నాయకులారా, ప్రభుత్వ అధికారులారా, క్రీస్తు ప్రభునందు సహోదరి సహోదరులారా, తెలగతోటి జోసెఫ్ రాజారావు ఏలినవారి పవిత్రాభిషేక ప్రతిష్టోత్సవ దివ్యబలిలో ప్రధాన యాజకునిగా ఉండగలిగినందుకు నేను ఎంతగానో సంతసిస్తున్నాను. జోసెఫ్ రాజారావు ఏలినవారా, మీకు విజయవాడ కథోలిక మేత్రాసనం గురువులకు, మఠవాసులకు, గృహస్థ కథోలిక విశ్వాసులందరికీ కథోలిక క్రైస్తవ జగద్గురువుల భారత రాయబారిగా వారి అభినందనలను
ఆశీస్సులను అందచేయుచున్నాను. అలాగే ప్రజల సువార్తీకరణ సమితి శుభాభినందనలు, నా వ్యక్తిగత శుభాకాంక్షలను తెలియచేయుచున్నాను. మనం ఈనాడు దేవాలయములో బాలయేసు సమర్పణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. బాలయేసు జననం తర్వాత 40వ నాడు యూదుల ధర్మశాస్త్రం ప్రకారం తొలిచూలు బిడ్డనైన బాలయేసును వెల ఇచ్చి విడిపించుకోవడానికి మరియ తల్లి ప్రసవం తరువాత శుద్ధిని పొందడానికి యేసు, మరియా, యోసేపులు యెరూషలేము దేవాలయానికి వెళ్ళడాన్ని ఈ పండుగ మనకు తెలియచేస్తున్నది. లేవియ గ్రంథం 12వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు, నిర్గమకాండం 13వ అధ్యాయము 12-15 వచనాలు. ఈనాడే మన జగద్గురువులు ప్రకటించిన దైవాంకిత జీవిత సంవత్సరం అధికారముగా ముగుస్తున్నది. అందువలన దైవాంకిత జీవితాన్ని ఎన్నుకున్న వారందరికీ నా హృదయపూర్వక అభినందనలను తెలియచేయుచున్నాను. విశ్వస్థానిక శ్రీసభలకు మఠవాసులు చేస్తున్న విలువైన సేవలకు వారికి మనమందరము రుణపడి ఉన్నాం. వారందరికీ దైవ ఆశీస్సులు దండిగా ఉండాలని మనమంతా ప్రార్థించుదాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు మనము ఆలకించిన మొదటి పట్టణంలో ప్రవక్త యావే దేవుడు తనను తాను పిలిచి అప్పజెప్పిన పనిని గురించి వివరించటాన్ని చదువుకున్నాం. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహమును పుట్టించుటకును, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకును, శోకించు వారిని ఓదార్చుటకును, ప్రభు అనుగ్రహ వత్సరమును గూర్చి ప్రకటించుటకును దేవుడు నన్ను పంపెను. లూకా శుభవార్త 4వ అధ్యాయము 14 నుండి 21 వచనములో యేసు ప్రభు నజరేతు ప్రార్థనా మందిరములో యెషయా ప్రవక్త పలికిన ఈ ప్రవచనాన్ని ప్రజల ఎదుట చదివి దీన్ని తనకు అన్వయించుకొని, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికినప్పుడు తన జీవితములో ఈ వాక్యాలు నెరవేరినట్లుగా ఆయన చెప్పినట్లు మనం గ్రహించాలి. కావున ప్రియమైన జోసెఫ్ రాజారావు ఈలనవారా, నేటి మొదటి పట్టణం యెషయా ప్రవక్త యేసు ప్రభులు అందుకొన్న దేవుని పిలుపును మనకు వివరిస్తుంది. అలాగే నేడు మనమంతా విజయవాడ పీఠాధిపతిగా దేవుడు మీకిచ్చిన పిలుపును, అప్పజెప్పిన పనిని స్మరించుకుంటున్నాం. దేవుని ఆత్మ మీ మీద ఉన్నది. విజయవాడ కథోలిక పీఠం కాపరిగా ఆ ఆత్మ మిమ్ములను అభిషేకిస్తున్నది. అందువలన దేవుని అభిషక్తులుగా, దేవుని పిలుపుకు జవాబుగా, దేవుని చిత్త ప్రకారం మీరు దేవుడు మీకు అప్పగించిన ఈ విజయవాడ మేత్రాసన భక్త కోటిని మీ శక్తి మేరకు సేవించవలసి ఉన్నది. పునీత చిన్నప్ప గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 6-14 వచనం నుండి నేటి 2వ పట్టణం చదువుకున్నాం. ఈ పట్టణములోని పౌలు భక్తుని పలుకులతో నా హస్త నిక్షేపణము వలన మీకు కలిగిన దేవుని వరమును మీరు ప్రజ్వలింపనీయవలేనని నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవుడు మనకు పిరికితనమునుగాక తన ఆత్మ ద్వారా శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములను ప్రసాదించెను. కావున ప్రియమైన జోసెఫ్ రాజారావు ఏలినవారా, దేవుడు మీకు అనుగ్రహించిన ఈ దివ్య వరాన్ని మీలో ప్రజ్వలివ్వనీయండి. పౌలు భక్తుడు మీకు దేవుడు పిరికి తనపు ఆత్మను కాక శక్తినిచ్చు ఆత్మను అనుగ్రహించాడని గుర్తు చేస్తున్నాడు. ఆత్మ అనుగ్రహించిన ఈ శక్తి ప్రజల మీద పెత్తనము చేసేది కాదు. అది మీ గుండె లోతులలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి. అది కాపరిగా మీ జీవితంలో ప్రేమ, సేవలను పెంపొందిస్తున్నది. ఈ సందర్భంలో
శ్రీసభ సాంప్రదాయం ప్రకారం పీఠాధిపతి నిర్వహించవలసిన బాధ్యతలను నేను మీకు గుర్తు చేయవలసి ఉన్నది. పీఠాధిపత్యం ఒక పదవి కాదు, అది మనం నిర్వహించవలసినది విధి. కావున పీఠాధిపతి ప్రజల మీద పెత్తనము చేయకుండా వారిని శక్తి మేరకు సేవించాలి. మన ప్రభు పలికినట్లుగా గొప్పవాడు అందరికంటే తక్కువవాడిగా, నాయకుడు సేవకుడుగా ఉండాలి. ఇతరులు అంగీకరించినా అంగీకరించకపోయినా మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఎక్కడ లేని ఓర్పుతో ఇతరుల తప్పిదాలను సరిదిద్దాలి. దేవుడు మీకు అప్పగించిన ప్రజలు దేవుని వరప్రసాదాలను పొందేలా వారి కొరకు నిరంతరము మీరు ప్రార్థించాలి, పూజలు అర్పించాలి. పౌలు భక్తుడు పలికినట్లుగా పీఠాధిపతిగా మీరు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. పునీత యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుండి 16 వచనములు చదువుకున్న నేటి సువార్త పట్టణములో మన ప్రభు, నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును ధారవోయును. నన్ను నా తండ్రి ఎరిగినట్లు నేను నా తండ్రిని ఎరుగుదును, అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలు ఎరుగును అని పలికారు. ప్రియమైన జోసెఫ్, రాజారావు ఏలనవారా, విజయవాడ పీఠములో మంచి కాపరి అయిన మన ప్రభునికి మీరు ప్రతినిధిగా ఉన్నారు. కాబట్టి ఈ మేత్రాసన కాపరిగా దేవుడు మీకు అప్పజెప్పిన పదవిని చేయడానికి మీరు మీ పూర్తి శక్తిని, వ్యక్తిని వెచ్చించాలి. మన ఫ్రాన్సిస్ జగద్గురువులు పలికినట్లు మీరు మీ గొర్రెల వాసన తెలిసిన కాపరిగా మీ మంద నడుమ జీవించాలి. విజయవాడ మేత్రాసన గ్రామాలలో, గురుమండలాల్లో, సంస్థలలో, మఠాల్లో భక్తకోటి తమ విశ్వాసాన్ని అందించే తీరు పట్ల మీరు శ్రద్ధ చూపించాలి. ఈ దివ్య కారుణ్య సంవత్సరంలో మీరు తండ్రి దేవునిలాగా కరుణ కలిగి ఉండాలి. ప్రియమైన జోసెఫ్, రాజారావు ఏలినవారా, నా సమస్తము మీ కొరకే అనే వాక్యాన్ని మీ పీఠాధిపత్య ఆదర్శముగా మీరు ఎన్నుకున్నారు. ఇది మీ మోంట్ఫోర్ట్ మిషనరీల సభ స్థాపకుల పునీత మోంట్ఫోర్ట్ లూయి ఆధ్యాత్మిక ప్రకారం మరియ తల్లికి మీ వ్యక్తిగత సంపూర్ణ సమర్పణాన్ని తెలియచేస్తుంది. మరియ తల్లి పట్ల మనము చూపించే భక్తి క్రీస్తు కేంద్రముగా ఉంటుంది అని నమ్మిన పునీత 2వ జాన్ పౌల్ జగద్గురువుల పీఠాధిపత్య ఆదర్శం కూడా ఇదే. ఈ ఆదర్శం మూలాలు త్రియేక దేవుని, క్రీస్తు ప్రభుని మనుష్యవతార మానవ రక్షణ చరిత్ర పరమ రహస్యాలలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి మన రక్షకుడు శిలువపై నుండి వ్రేలాడుతూ తన శ్రీసభకు తల్లినిగా ఇచ్చిన మరియమాత ద్వారా దేవునితో మన సంబంధం బలపడుతుంది అని పునీత 2వ జాన్ పౌల్ జగద్గురువులు చెప్పిన దాన్ని బట్టి నేడు మీరు మరియ తల్లికి పునరంకితం కావాలి. మరియ తల్లి మిమ్మల్ని బలపరుస్తూ తన కుమారునికి దగ్గరగా ఉంచునుగాక. మల్లవర ప్రకాష్ ఏలినవారా, జూలై 26వ తేదీ 2002 నుండి విశాఖపట్నం అగ్ర పీఠాధిపతిగా మీరు బదిలీ అయిన జూలై 3వ తారీఖు 2012 వరకు విజయవాడ మేత్రాసనం విశ్వాసులకు మీరు అందించిన సేవలకు నేను మీకు హృదయపూర్వక ధన్యవాదములను విజయవాడ గురువుల మఠవాసుల గృహస్థ కథోలిక విశ్వాసులందరి తరపున తెలియచేస్తున్నాను. అలాగే 10 వత్సరాల పాటు మీరు విజయవాడ పీఠానికి అందించిన నాయకత్వానికి నేను నా వ్యక్తిగత కృతజ్ఞతలను మీకు తెలియచేస్తున్నాను. గోవిందు జోజి ఏలినవారా, అపోస్తలిక పాలకులుగా విజయవాడ పీఠానికి
గత 3.5 సంవత్సరాలుగా మీరు అందించిన విలువైన సేవలకు మీకు ప్రత్యేక వందనములు. చివరగా విజయవాడ మేత్రాసనం గురువులారా, మఠవాసులారా, గృహస్థ కథోలిక విశ్వాసులారా, శ్రీసభ సాంప్రదాయాన్ని అనుసరించి మీరు మీ ఏలినవారి పట్ల విధేయత కలిగి వారికి సహకరించాలి. క్రీస్తు ప్రభు తన శిష్యులతో, మీ మాటను ఆలకించువారు నా మాటను ఆలకించెదరు, మిమ్మల్ని నిరాకరించువారు నన్ను నిరాకరించెదరు, నన్ను నిరాకరించిన వారు నన్ను పంపిన వాణ్ణి నిరాకరించెదరు అని పలికారు. కావున మీరు మీ ఏలిన వారి మాటలను ఆలకించి పాటించాలి. అప్పుడే దేవుని పాలనలో మీ విజయవాడ స్థానిక శ్రీసభ బలపడుతుంది. క్రీస్తు ప్రభుని సేవకులైన, దేవుని పరమ రహస్యాల నిర్వాహకులైన మీ ఏలిన వారిని మీరు గౌరవించాలి. మీ సహాయ సహకారాలతో సువార్త సత్యానికి సాక్షిగా జీవించవలసిన దేవుని న్యాయాన్ని, పవిత్రతను ప్రకటించవలసిన బాధ్యతలు మీ ఏలిన వారికి ఉన్నాయి. ఆ బాధ్యతలను నిర్వహించడంలో మీ విజయవాడ పీఠ పాలక పునీతులైన జోజప్ప గారు, మీ గుణదల మరియమాత మీ ఏలిన వారి కొరకు, మీ కొరకు చేయు ప్రార్థనను ఆలించి దేవుడు మీ అందరినీ దండిగా దీవించునుగాక. ఆమెన్. ఇప్పుడు అభ్యర్థి ఆశయ పరిశీలనము. గురువు తన కోసం కాదు అనేది క్రైస్తవ లోకోక్తి. అలాగే పీఠాధిపతి కూడా తన కోసం కాకుండా క్రీస్తు సంఘ శ్రేయస్సు కోసం అభిషేకం పొందుతున్నారు. ఈ కారణం చేతనే అభిషేకించు పీఠాధిపతి, అభిషేకింపబడనున్న యాజక మాన్యులు తెలగతోటి జోసెఫ్ రాజారావు గారిని విశ్వాసము, విధి నిర్వహణలకు సంబంధించి ఆయన చిత్తశుద్ధిని ప్రజా సమక్షములో పరీక్షిస్తారు. ఇందుమూలమున ఆయన పీఠాధిపతి పదవికి యోగ్యులేనని పీఠాధిపతి రూఢీపరుచుకుంటారు. In age-old custom of the fathers decrees that a bishop-elect is to be questioned before the people on his resolve to uphold the faith and to discharge his duties faithful. My brother, Joseph Rajarao, are you resolved by the grace of the Holy Spirit to discharge to the end of your life the office of the apostles entrust to us, which we now pass on to you by the laying of hands? I am. Are you resolved to be faithful and constant in proclaim the gospel of Christ? I am. Are you resolved to maintain the deposit of faith entire and incorrupt, as handed down by the apostles and professed by the church everywhere and at all times? I am. Are you resolved to build up the church as the body of Christ and to remain united to it within the order of bishops under the authority of the successor of the Apostle Peter? I am. Are you resolved to be faithful in your obedience to the successor of the Apostle Peter? I am. Are you resolved as a devoted father to sustain the people of God and to guide them on the way of salvation in cooperation with the priests and deacons who share your ministry? I am. Are you resolved to show kindness and compassion
in the name of the Lord to the poor and to the strangers and to all who are in need? I am. Are you resolved as a good shepherd to seek out the sheep who stray and to gather them into the fold of the Lord? I am. Are you resolved to pray for the people of God without ceasing and to carry out the duties of one who has the fullness of the priesthood, so as to afford no ground for reproach? I am with the help of God. May God, who has begun the good work in you, bring it to the fulfillment. ఇప్పుడు సకల పునీతుల ప్రార్థన ఆలపింపబడుతుంది కాబట్టి మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా దయచేసి మోకరించండి. My dear people, let us pray that the Almighty God, in His goodness, will pour out His grace upon these men, whom He has chosen to provide for the needs of the Church. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువ దయచూపుము, క్రీస్తువ దయచూపుము, క్రీస్తువ దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా పరిశుద్ధ మరియమ్మ గారా, సర్వేశ్వరుని మాత, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత మిఖయేలు గారా, సకల దేవదూతలారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. స్నాపకుడగు యోహాను
గారా, పునీత జోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత పేతురు పౌలులారా, పునీత ఆంద్రేయ గారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత యోహాను గారా, పునీత మరియ మగ్దలేనమ్మ, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత స్టీఫెను గారా, పునీత లారెన్సు గారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత పెర్పెతువ పెలిచితమ్మలారా, పునీత ఆగ్నేసమ్మ, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత అగస్టీను గారా, పునీత అనస్తాసియుసు గారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత బజిలియుసు గారా, పునీత మార్టిను గారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత బెనిడిక్టు గారా, పునీత ఫ్రాన్సిసు డొమినికులారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిసు సెవ్రివారా, పునీత యోహాన్ మరియ వియానీ గారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత సియన్న కత్తరీనల్మా, పునీత అవిలా తెరెజల్మా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత మోన్ఫోర్టు గారా, పునీత రెండవ జాన్ పాల్ గారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత జోసెఫ్ వాస్ గారా, పునీత అల్ఫోన్సు గారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత కురియాకోస్ చావరా గారా, సర్వేశ్వరుని సకల పునీతులారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. సకల పాపముల నుండి సకల అపాయముల నుండి రక్షించండి స్వామి, మమ్ము రక్షించండి స్వామి.
నిత్య మరణము నుండి సకల శోధనల నుండి రక్షించండి స్వామి మమ్ము రక్షించండి స్వామి మీ మనుష్యావతార ఫలమునా మా ప్రార్థనాలించండి మా ప్రార్థనాలించండి మేము పాపాత్ములము మీ పవిత్ర శ్రీ సభను సంరక్షించి నడిపించండి స్వామి మా ప్రార్థనాలించండి మా ప్రార్థనాలించండి మా పాపుగారి ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులున్న వారిని మీ సేవయందు ప్రామాణికులుగా చేయండి స్వామి మా ప్రార్థనాలించండి మా ప్రార్థనాలించండి సకల జనులకు సమాధానము ఐక్యము అనుగ్రహించండి స్వామి ప్రార్థనాలించండి మా ప్రార్థనాలించండి మీ సేవయందు మమ్మందరినీ దృఢపరచి కాపాడండి స్వామి మా ప్రార్థనాలించండి మా ప్రార్థనాలించండి మీరు ఎన్నుకొనిన ప్రధాన యాజకులు తెలగతోటి జోసఫ్ రాజారావును పవిత్రపరచండి స్వామి మా ప్రార్థనాలించండి మా ప్రార్థనాలించండి మీరు ఎన్నుకొనిన ప్రధాన యాజకులు తెలగతోటి జోసఫ్ రాజారావును ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి స్వామి మా ప్రార్థనాలించండి మా ప్రార్థనాలించండి జీవిత సర్వేశ్వరుని సుతుడైన యేసువా మా ప్రార్థనాలించండి మా ప్రార్థనాలించండి ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము
Lord, be moved by our prayers. Anoint your servant with the fullness of priestly graces, and bless him with spiritual power in all richness. We ask this through Christ our Lord.